భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 18 శ్లోకం అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేస్యస్య తస్మాద్ యుధ్యస్వ భారత. భావార్థం, ఈ శరీరం నశించగలదు, కానీ దానిలో నివసించే ఆత్మ శాశ్వతం. ఆత్మకు చావు లేదు, అది అపరిమితమైనది, తెలియనిది. కాబట్టి ఓ అర్జున, ఈ భౌతిక శరీరాల మాయలో పడకుండా నీ కర్తవ్యాన్ని చేయు, ధర్మయుద్ధంలో పాల్గొను. తాత్విక సందేశం. ఈ శ్లోకం మనకు చాలా గొప్ప జీవన బోధను అందిస్తుంది. మన శరీరం అనంతకాలం ఉండదు, కానీ మనల్ని నిజంగా మనగా చేసే ఆత్మ అనాస్వరమైనది. కాబట్టి శరీరంతో వచ్చిన బాధ, మరణ భయం ఇవన్నీ తాత్కాలికమైనవే. ధర్మబద్ధంగా వ్యవహరించడం మన ప్రధాన బాధ్యత. ఆత్మ దృష్టితో చూస్తే శరీర నాశనాన్ని తలచి భయపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణ, ఒక డ్రైవర్ బస్సులో ప్రయాణిస్తున్నాడు. బస్సు పాతది అయిపోవచ్చు, తిరిగి మరొకటి వస్తుంది, కానీ డ్రైవర్ అనుభవం, అవగాహన మాత్రం అలాగే ఉంటుంది. అలానే శరీరం మారుతుంది, కానీ ఆత్మ మారదు. ఆత్మే నీవు. శరీరం ఒక సాధనం మాత్రమే. జీవిత బోధ. శరీరం ఒకరోజు లేదు, కానీ నీ నిజమైన స్వరూపం ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి బాధలను మోస్తూ భయపడకురా, కర్తవ్యం చేసే, ధర్మాన్ని నిలబెట్టు. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు మనల్ని భయానికి పాల్పడకుండా జ్ఞాన దృష్టితో జీవించమని, ధైర్యంగా కర్తవ్యం చేయమని సూచిస్తున్నాడు. నీవు శరీరం కాదురా, నీవు ఆత్మవురా. ఈ తాత్విక సందేశం నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా మీ ఆలోచనలను తెలియజేయండి. ఇంకా భగవద్గీత శ్లోకాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి శ్లోకంలో ఆత్మను చంపగలవాడెవ్వరూ లేరు, చనిపోవడమూ లేదు అనే గొప్ప సత్యాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తాడు. మర్చిపోకండి, భగవద్గీత జ్ఞానం జీవితం మార్చేస్తుంది. ఓం తత్సత్. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.